స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరులకు ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? దేవుని దయ వల్ల నేను కుటుంబం అందరం క్షేమం ఉన్నా. మీ కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ కరోనా కాలాల్లో మరి దేవుడు కృపగల దేవుడు మనల్ని గద్దించిన 6 నెలలు కాచి కాపాడి ఇక 7వ నెల మొదటి వారంలో మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాదేవుని మనందరం కూడా వందనస్తున్నాము. ఇంత మంచి దేవుడు మనకు దొరుకుట మనకు ఆశీర్వాదకరం. ఇలాంటి మంచి దేవుని యందు మనం ఉండుటను బట్టి చాలా సంతోషించు ఆనందించేవారు ఉన్నాం. ఈ యొక్క సమయంలో మరి ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. మనందరూ తెలుసు, మొదటి వారు మనందరం కూడా ప్రభు పాత్రలో ఏకీవిస్తుంటాము. ఈ ప్రభు పాత్రలో ఏకీవించడం ద్వారా కలిగే లాభ నష్టాల గురించి మీకు కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని మనం చేస్తున్నాం. దేవునికి గ్రంథంలో ఉన్నటువంటి మాటలే మీకు తెలియజేస్తాను. దయచేసి బైబిల్ గ్రంథం కలిగిన వారందరూ కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 వచ్చిన దగ్గర నుంచి మనం కొన్ని విషయం జ్ఞాపం చేసుకుందాం. ప్రభు అయిన యేసుతో అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గుర్చి రక్తం గుర్చి అపరాధయగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుటకు తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేక బలహీన రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. ఇక్కడ వ్రాయబడిన ఒక మంచి మాట, మనమే విమర్శించుకుని నెడలా తీర్పు పొందకపోదుము అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 8 వచ్చి రాయి మాట ప్రకారంగా, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రనుది త్రాగవలను. మనందరము కూడా ప్రభు పాత్ర కొరకు మంచి మనసుతో సిద్ధపడి ఆయన యొక్క ప్రార్థన మందులు ఉన్నాం. ఈ పాత్ర ఎంత విలువైనదని సంగతి దేవుని పిల్లైన వారందరికీ బాగా తెలుసు. దీన్ని కొంతమంది ఇష్టానుసారంగా వాడుకునేవారు ఉన్నారు. ఈ పాత్రను రకరకాలైనటువంటి విధానాలుగా ఈ యొక్క పాత్ర ఇచ్చే వరకు చాలామంది ఉన్నారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, కొంతమంది ప్రతి ఆదివారం ఈ యొక్క పాత్రలో పాలు పొందుతారు. మరి కొంతమంది సంవత్సరానికి ఒకసారి ఈ పాత్రలో పాలు పొందుతారు. మరి కొంతమంది ప్రతిరోజు కూడా ఈ యొక్క పాత్రలో పాలు పొందుతుంటారు. మరికొంతమంది నెలకొకసారి ఈ యొక్క పాత్రను స్వీకరించేవారు ఉంటారు. ఈ పాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం ఒకసారి జ్ఞాపం చేసుకుంటే, ఈ పాత్ర ద్వారా మొదట మనము జ్ఞాపం చేసుకోవాల్సింది దేవుణ్ణి. ఈ పాత్ర ఇచ్చిన దేవాదేవుని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన శ్రమను, ఆయన పడిన బాధను, ఆయన పడిన దుర్వస్థను మనం జ్ఞాపం చేసుకుని ఈ పాత్రను మనము స్వీకరించడం ద్వారా మనకెంతో ఆశీర్వాదకరము. ఈ పాత్ర ద్వారా దేవుని జ్ఞాపం చేసుకునుట. రెండవదిగా, ఈ పాత్రను సమీపిస్తున్నప్పుడు, ఈ పాత్రను మనం స్వీకరించున్నప్పుడు మనం చేయవలసిన మంచి పని ఏంటంటే, మనలో ఏవైనా దేవునికి ఇష్టం కానీ ఏమైనా ఉంటే వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి వాటిని తీసివేసుకోవటం, మానుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన పని. ఈ పాత్రను ఏదో వాడుకు చెప్పిన తీసుకునే రీతిగా కాకుండా
కొంతమంది ఉంటారు చుట్ట, సిగరెట్టు, బీడి, త్రాగుడు, వ్యభిచారము, ఈ చెడ్డ అలవాట్లన్నీ కూడా ఉండి కూడా ఈ పాత్ర తీసుకోకపోతే ఏమవుద్ది అనుకుని కొంతమంది తీసుకునే వారు కూడా ఉన్నారు. బాప్తిసం తీసుకున్నాం కదా అనే ఉద్దేశంతో వారు చెడ్డ అలవాటు విడిచిపెట్టక ఈ పాత్రలో పాలు పొందే వరకు చాలామంది ఉన్నారు. కానీ ఈ పాత్ర అట్టివారికి చాలా ప్రమాదకరమైనదని సంగతి మరొకసారి మీకు జ్ఞాపం చేస్తున్నాను. విరిగి నలిగిన హృదయంతో ఈ పాత్రను మనం సమీపించాలి. మంచి మనసుతో ఈ పాత్రలో మనం పాలు పొందాలి. ఈ పాత్ర ద్వారా ప్రభు అయిన దేవుని మనం కనపరచాలి. అందుకనే ఈ ప్రభు బలలో పాలు పొందుట వలన లాభాన్ని గురించి ఒక మంచి మాట మీకు జ్ఞాపం చేస్తాను. మొదటిగా యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనంలో మనం జ్ఞాపం చేసుకుంటాం చక్కని మాట. దయచేసి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. బైబిల్ గ్రంథం కలిగిన వారందరూ కూడా ఒకసారి తెరిచి చూడండి. ఈ మాటలు ఒకసారి చదువుకుందాం. ఎందుకంటే ఈ పాత్ర ద్వారా కలిగే లాభం ఏంటి అనే దాని గురించి ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. 53వ వచనం, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవము గలవారు కారు. అంటే ఈ పాత్ర మనకు జీవమిచ్చేదిగా ఉంది. మనం దేవుని కొరకు జీవించాలన్నా ఈ పాత్రలో మనం ఖచ్చితంగా పాలు పొందాలి. ఈ పాత్రలో పాలు పొందటానికి మొదటి అర్హత మారు మనసు, రెండవదిగా బాప్తిస్మము చాలా ప్రాముఖ్యమైనది. విరిగి నలిగిన హృదయంతో ఈ పాత్ర మనం సమీపించాలి. అయోగ్యముగా యొక్క పాత్రలు ఎంత మాత్రం మనం పాలుపుచ్చుకోకూడదు. అది అయోగ్యముగా పాలుపుచ్చుకోవడం ద్వారా అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రమాదకరమైనదిగా ఉన్నట్టుగా దైవగ్రంథం మనం చూస్తాం. ఇప్పుడు ఈ పాత్ర ద్వారా మనము జీవమును పొందుకునే వారు ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు కదా, నేను ఈ మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని. ఈ పాత్ర ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు ప్రభు వారికి. ఎప్పుడైతే మనము ఈ యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముని ఈ పాత్రలో మనం పాల్పుచ్చుకున్నామో అప్పుడు మనము జీవం గలవారం ఉన్నామని ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కనుకనే మనకి ఎంత లాభము ఈ పాత్ర ద్వారా అంటే, ఈ పాత్రలో మనం పాలు పొందుట ద్వారా జీవము కలిగి ఉంటున్నాం. జీవం అనేది మనందరికీ తెలుసు, నిర్జీవమైనది కూడా మనందరికి బాగా తెలుసు. నిర్జీవమైనది ఏదియో జీవమైన ఏదియో మనకు తెలుసు. మనం జీవించాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాత్రలో మనము అందరం కూడా పాలుపుచ్చుకోవాలి. అది మనకు ఎంతో లాభం. ఇంకా మనం అక్కడ చూస్తే 54 వచనంలోనే మనం చూస్తే చక్కగా రాయబడ్డారు, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు. జీవము గలవాడు మొదట, రెండవదిగా నిత్య జీవము గలవాడు అంటే నిత్యము జీవించేవాడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరక్త మాంసం పాలు పుచ్చుకుని మనము ఈ పాత్రలో పాలు పుచ్చుకుంటు ద్వారా జీవము గలవారమే ఉన్నాము. రెండవదిగా నిత్య జీవం గలవారమే ఉన్నాము. ఎంత లాభం మనకు, ఎంత ఆశీర్వాదకరము. నిత్యము జీవించేవారుగా ప్రభు యొక్క పాత్ర ద్వారా మనము అయినందుకు మనం దేవునికి చాలా వందనస్తులు ఉన్నాము. ఎంత ఆశ్చర్యకరమైన మాట చూడండి. జీవం గలవారం విన్నాము, నిత్య జీవం గలవారం విన్నాము. ఇంకా అక్కడే మనం 54 వచ్చిన నుండి మనం జ్ఞాపం చేసుకుంటే అక్కడ చూడగలం చక్కని మాట, అంత్యదినమున నేను వారిని లేపుదును. అంత్యదినమున నేను వారిని లేపుదును. ఈ పాత్ర ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్నారు. మనము జీవించే వారంగా నిత్య జీవం గల వారు ఉన్నాము. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పాత్రలో పాలు పొందడం ద్వారా దేవుడు మనల్ని లేపేవాడు ఉన్నాడు. ఆయన రాకడలో మనల్ని ఆయనే స్వయంగా లేపి తన రాజ్యానికి మనల్ని ఆయన తీసుకెళ్లే దేవుడై ఉన్నాడు ఆయన. అందుకని క్రైస్తవులు ఈ యొక్క పరిశుద్ధమైన పాత్రకు చాలా విలువిస్తారు, చాలా గౌరవిస్తారు. ఈ పాత్ర ద్వారా ప్రభు దగ్గరికి కావాలని
ప్రభు ద్వారా జీవం పొందుకోవాలని, ప్రభు ద్వారా నిత్య జీవం గలవారై ఉండాలని, ప్రభువు వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కొనేవారుగా, ఆయన మనల్ని తీసుకెళ్ళిపోయేవారు ఉండాలని ఆశతో ప్రతి సంఘంలో కూడా నిజ క్రైస్తవులు ఈ పాత్రలో పాలు పొందడం మనం చూస్తుంటాం. ఈ పాత్ర చాలా విలువైనదనే సంగతి మరొకసారి మీకు జ్ఞాపం చేస్తున్నాం. ఇక్కడ ఇంకా మనం జ్ఞాపం చేసుకుంటే అంత్యదినమందు ఆయన మనం లేపేవాడు ఉన్నాడు. ఆయన 56 వచ్చి మనం జ్ఞాపం చేసుకుంటే ఆయన యందు మనము, చూడండి 56 వచ్చును, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందు నిలిచిందును. ఈ పాత్ర ద్వారా దేవుడు మనలోకి వస్తున్నాడు, మనం దేవుని నిలిచి ఉన్నాం. ఇప్పుడు మనకు దేవుడు సమీపంగా ఉన్నాడు, మనలో ఉన్నాడు. దేవుడు మనలో ఉండటానికి ఆయన ఎప్పుడూ ఆశపడుతున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథం మనం చూస్తాం, మన శరీరము దేవునికి ఆలయమని, మన హృదయము దేవునికి ఆలయమని మనం గతించిన దినాల్లో మనం నేర్చుకున్నాం. ఈ పాత్రలో ఏకీపించడం ద్వారా మనలో ప్రభు ఉన్నాడు, ప్రభువులో మనం ఉన్నాం. అందుకని బైబిల్ గ్రంథం చూస్తాం, నా యందు ఎవడు నిలిచిండునో వాడు బహుగా ఫలించును రాయబడ్డారు. ఆయన ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును రాయబడ్డారు. యేసుక్రీస్తులో మనం ఉంటున్నాం, మనలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటున్నారు. ఎప్పుడైతే ఈ పాత్రను మనము ఆత్మ సంబంధంగా మనం దీన్ని స్వీకరించామో, ఈ పాత్ర ద్వారా మనము అనేకమైనటువంటి మేలులు, అనేకమైన జయములు, అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకునే వారు ఉన్నాం. ఇప్పుడు మారు మనసు కలిగి పశ్చాత్తాప హృదయంతో, వీరికి నలిగిన హృదయంతో పాపలను ఒప్పుకొని విడిచిపెట్టి ఎప్పుడైతే పాత్రలు మనం ఏకీపిస్తామో అప్పుడు మాత్రమే ఈ యొక్క ఆశీర్వాదాలను మనం చూడగలుగుతున్నాం. అలా కాకుండా ఏదో నామకార్థంగా బాప్తిసం చేసుకుని ఏమీ విడిచిపెట్టుకోకుండా, మోసాలు మానుకోకుండా, అబద్ధాలు మానుకోకుండా, చెడుకాయలు విడిచిపెట్టుకోకుండా, అండ్ హెచ్చరిబడితనాన్ని విడిచిపెట్టుకోకుండా, దేవుని భయభక్తులు లేకోకుండా, ఏదో అందరూ తీసుకున్నారు కదా నేను తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచనతో తీసుకుంటే అది చాలా పెద్ద ప్రమాదకరమైనదని మాత్రమే అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే 6 అధ్యాయము 57 వచ్చిన కూడా ఆయన మూలంగా మనం జీవిస్తాం. 6 అధ్యాయము 57 వచ్చిన రాయబడ్డా కదా, జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. అంటే ఈ యొక్క పాత్ర ద్వారా దేవుని ద్వారా మనం జీవించుచున్న వారమే ఉంటున్నాం. ఈ మాటలు మేము ఇంతకుముందు విన్నారు నాకు తెలియదు, కానీ ఈ పాత్ర ద్వారా, ఈ యొక్క ప్రభు యొక్క పాత్ర ద్వారా అమూల్యమైనటువంటి సందేశాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మొదట మనము జీవము గలవారం విన్నాం ఈ పాత్ర ద్వారా, రెండవదిగా నిత్య జీవం గలవారం విన్నాం, మూడవదిగా అంత్యదినమున దేవుడు మనల్ని లేపుతారు, నాలుగవదిగా ఆయన యందు మనం ఉంటున్నాం, మన యందు ఆయన ఉంటున్నాడు, ఐదవదిగా ఆయన మూలంగా మనం జీవిస్తున్నాం, ఆరోదిగా మనం జ్ఞాపం చేసుకుంటే మన చదువుకున్న కొరింథీ పత్రిక 1 కొరింథీ 11:24 ఆయన జ్ఞాపం చేసుకుంటే తరుణ మాట. ఎవరు జ్ఞాపం చేస్తారో ఆ పాత్ర ఎప్పుడైతే మనకు కనపడ్డదో, ఆ పాత్ర ఎప్పుడైతే మన ఎదుట ఉందో అప్పుడు మనకు ఎవరు గుర్తుకొస్తారు? బ్రెడ్ అంటే ఆ రొట్టె ద్రాక్షరసం మనకు గుర్తురారు. ఆ ద్రాక్షరసం చూసినప్పుడు, ఆ యొక్క బ్రెడ్ మనం చూసినప్పుడు యేసయ్య శరీరము, యేసయ్య రక్తం మనకు జ్ఞాపకం వచ్చి యేసు ప్రభువారిని మాత్రం తలంచుకుంటాం మనం. ఆ పాత్ర ఎప్పుడైతే మన ఎదుటి కనపడుతుందో యేసయ్య పడిన బాధలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకని కొంతమంది మరి ఆ పాత్రను స్వీకరిస్తున్నప్పుడు కన్నీరు పెట్టుకుని ఏడుస్తూ ఆ పాత్ర పాలు పొందుకుని ఉన్నారు. యాక్చువల్గా ఇది ఏడుస్తూ కన్నీరు పెట్టుకుని తీసుకోవాల్సింది ఏం కాదు, కానీ ఇది ప్రభు మనకిచ్చిన ఆశ్చర్యకరమైన పాత్ర. ఈ పాత్ర మనం సంతోషంగా స్వీకరించాలి. అయితే ఈ పాత్ర స్వీకరిస్తున్నప్పుడు యేసే శ్రమ మనకు గుర్తుకొస్తుంది కనుక, యేసే బాధలు మనకు గుర్తుకొస్తాయి కనుక, యేసు ప్రభు వారు సిందించిన రక్తం మనకు గుర్తుకొస్తుంది కనుక మనం కన్నీళ్ళు విడిచిపెట్టి ఆ పాత్రలు మనం స్వీకరిస్తాం. ఏదేమైనా ప్రియమైన దేని బిడ్డారు, ఈ పాత్ర ఎంత అమూల్యమైనదనే సంగతి ప్రపంచంలో ప్రతి క్రైస్తవులకు తెలుసు. అందుకని రక్షించబడిన వారు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశం ఉన్నా, ఎక్కడున్నా కానీ ఈ పాత్రను ఖచ్చితంగా ఏదో ఒక రోజు, ఏదో ఒక వారం, ఏదో ఒక నెల, ఏదో ఒక సంవత్సరంలో ఖచ్చితంగా ఈ పాత్రలో ఏకీభవించి వారి యొక్క తమ యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభువారికి ప్రత్యేక స్థానం ఇచ్చేవారు ఉన్నారు. కనుక ఈ యొక్క సమయంలో దేవాది దేవుని ఎద్దుకు వచ్చి మనందరం కూడా ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఒక సంగతి మీరు గుర్తించాలి. ఇది ఎలా మాత్రం అలా తీసుకునే పాత్ర కాదని, అయోగ్యంగా తీసుకోకూడదని,
ఈ పాత్ర తీసుకున్నప్పుడు మనకు దేవుడు మాత్రం గుర్తు రావాలి, ఇంకెవరు గుర్తు రాకూడదు. ఈ పాత్ర ద్వారా దేవుని మనం సమీపిస్తున్న కనుకనే మనకు దేవుని సమీపించినప్పుడు పరిశుద్ధ అలంకరణతో పరిశుద్ధమైన జీవితంతో ఆయన్ని మనం సమీపించే వరకు ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తున్నాను. క్లుప్తంగా మీకు కొన్ని విషయాలు మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఇంకా చక్కని మాట రాయబడ్డాది. ప్రభు బలలో వివేచింపగా పాలు పొందుట వల్ల నష్టాలు ఏంటంటే చాలామంది వివేచించరు. నేను చెప్తుంటాను, ప్రతి ఆదివారం ఈ పాత్ర ఇస్తున్నప్పుడు చెప్తుంటాను. కొంత వివేచించగా తీసుకుంటుంటారు. నేను అనుకుంటాను అనమాట, వారు ఈ రోజు నుంచి ఇంకా ఎన్నడూ కూడా అలాంటి పొరపాటు పనులు చేయరు కనుక వారు నిర్ణయం తీసుకున్నారు, తీర్మానం చేస్తున్నారని అందుకనే ఈ పాత్ర వారు ఏకీపిస్తున్నారని అనుకుని ఆ పాత్ర వారికి ఇవ్వడానికి కూడా నేను ముందుకు వస్తుంటాను. ప్రియమైన బిడ్డారా, నీవు పాపాన్ని మానలేనప్పుడు ఈ పాత్ర జోలికి రావద్దు. నీలో ఇంకా పాపం ఉంచుకుని ఈ పాత్ర జోలికి వస్తే ఎంత నష్టమో తెలుసా? కొన్ని సంఘాల వారు కేవలం డబ్బుల కొరకు ఈ పాత్రను ఇస్తుంటారు. చాలా భయంకరమైన దురదృష్టకరమైన సంగతి ఏంటంటే ఈ పాత్ర వారికి ఇచ్చి వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటారు. ఎంత భయంకర స్థితిలో ఉన్నారు చూడండి క్రైస్తవ సమాజం. ఇది డబ్బుల కొరకు అమ్ముకునేదా? డబ్బుల కొరకు ఇవ్వమని ఎక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాది? ఆయనకి ఇవ్వాలంటే విరిగిన హృదయమే ఇమ్మని ఆయన చెప్పాడు. నా కుమారుడు అని హృదయం నాకు ఇమ్మని చెప్పాడు ఆయన. డబ్బుల కొరకు అమ్ముకుని మేడలు, మిద్దులు, కార్లు, షికారులు చేస్తూ అనేక మంది పాత్ర ద్వారా ఎంతోమంది ధనవంతులైన వారు కూడా మనం చూస్తున్నాం. చాలామంది పాస్టర్లకి ఈ మొదట వచ్చేసరికి చాలా సంతోషం ఏంటంటే డబ్బులు వస్తాయని సంతోషపడుతుంటారు. అమ్మా, ఇది డబ్బుల కొరకు కాదు. ఇది డబ్బుల వరకు కొనుక్కుంటే ఇది కొనుక్కునే వస్తువు కూడా కానీ కాదు. ఒక కొందామన్నా కానీ ఎంత వెలిచినా కానీ ఈ పాత్ర మనకు దొరకదు. దేవుడు మనం ప్రేమించి ఉచితంగా ఇచ్చాడు. దీన్ని ఉచితంగానే మనం స్వీకరించాలి. అయితే మనం ఆయనకి ఏమని ఇవ్వాలనుకుంటే పరిశుద్ధ హృదయాన్ని, పాపాన్ని దూరపరుచుకొని, మన చెడు ఆలోచన దూరపరుచుకొని, చెడ్డ మార్గాలని దూరపరుచుకొని మంచి హృదయాన్ని దేవునికి గిఫ్ట్గా ఇస్తే దేవుడు ఎంత సంతోషపడతాడో. అందుకు చాలామంది చూడండి, ఈ పాత్రను వ్యర్థంగా తీసుకుని వారి జీవితంలో ఎన్నో కష్టాలు గురవుతున్న వారిని కూడా మనం ఎంతోమంది మన చుట్టుపక్కల సమాజంలో ఎంతోమంది మనం చూస్తున్నాం. అందుకనే బైబిల్ మొదటి కొరింథీ పత్రిక 11:28 అపరాధులుగా తీర్చబడతాం. ఎప్పుడు అయోగ్యంగా పాత్ర తీసుకుంటే మన పాపాత్ములుగా తీర్చబడతాం తప్ప నీతిమంతులుగా మాత్రం తీర్చబడం. ఈ పాత్ర ద్వారా నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఎవరికి అంటే విరిగి నలిగిన హృదయంతో పరిశుద్ధమైనటువంటి మంచి మనసుతో తీసుకునేవారే. అలా కానీ వారి జీవితాల్లో లెక్కలేనన్ని చెడుకార్యాలు చేస్తూ ప్రభు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు గద్దించినా వారు విడిచిపెట్టుకోకుండా వాళ్ళు తీసుకుంటున్నారు కదా, ఎవరు తీసుకుంటున్నారు కదా అని తీసుకుంటే మాత్రం వారు ఖచ్చితంగా అపరాధులుగా తీర్చబడతారు. ఒకప్పుడు అపరాధులు ఉన్న మనలను యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించి నూతన జీవితం, మంచి జీవితం ఇచ్చారు ఆయన. ఈ రోజున అనేక మనం గౌరవిస్తున్నారంటే, అనేక మందికి మనం ఆశకరంగా ఉన్నామంటే కారణం ఆ దేవుడిచ్చిన కృపయే. కనుకనే ఒకప్పుడు అపరాధులు ఉన్న మనం దేవుడు నీతిమంతులకు తీరిస్తే ఈ నీతిమంతులు ఉన్న వారు చెడు కార్యాలను మానుకోక మరింత అపరాధులుగా మార్చబడుతున్నట్టు విధానం మనం చూస్తున్నాం. అందుకని ఈ పాత్ర తీసుకుంటే అయోగ్యముగా అపరాధులుగా మాత్రమే మనం తీర్చబడతాం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే 1 కొరింథీ 11:30 బలహీన రోగులైపోతారు. ఈ పాత్ర ద్వారా బలం రావటం మానేసి, రోగాలు పోవటం మానేసి వీళ్ళు అయోగ్యం యొక్క పాత్రలు పాలు పొందుతున్నారు కనుక మరింత బలహీనలు అయిపోతారు, మరింత రోగులు అయిపోతారు. ఎంత నష్టమో చూసారా? ఎంత పరిస్థితి ఎంత విచిత్రంగా మారుతుందో చూసారా? ఈ పాత్ర గొప్ప ఆశీర్వాదకరమైన పాత్ర. ఇది యోగ్యమైన ప్రవర్తనతో తీసుకుంటే మనకి ఎంతో ఆశీర్వాదకరం. అయోగ్యంగా పాత్రలు పాలు పొందితే మాత్రం ఎంత ప్రమాదకరమైందో బైబిల్ మనకు బోధిస్తుంది. అపరాధులుగా తీర్చబడతాం, పాపాత్ములుగా తీర్చబడతాం. రెండవదిగా అయోగ్యముగా పాత్రలు పాలు పొందడం ద్వారా బలహీన రోగులమైపోతాం. అలాగే 29 రాయబడ్డారు, శిక్షావిధి మనకు కలుగుతుంది. ఖచ్చితంగా అయోగ్యంగా తీసుకునే వారు అందరం దేవుడు శిక్షిస్తాడు ఆయన. అందుకని అయోగ్యంగా ఎవరి పాత్రలు పాలు పొందకూడదు.
ఇంతవరకు ఎన్నెన్నో రీతులుగా మనము రకరకాలుగా జీవించాం. మనుషులు చెప్తే లేదు, దేవుడు చెప్పినా కూడా వినకపోతే ఎలాగా? మనుషులు చెప్పిన మాట నిర్లక్ష్యం చేశాం, దేవుని చెప్పిన మాట నిర్లక్ష్యం చేయకూడదు. అందులో ఇప్పుడు చాలా భయంకర గడ్డు కాలంలో మనం ఉన్నాం. కరోనా వైరస్ బహుగా విస్తరించింది. దేశాలు దాటి నగరాలు దాటి పల్లెలు దాటి చిన్న చిన్న ఊర్లో కూడా వచ్చేస్తుంది. ఈ భయంకర వైరస్ ద్వారా ఎంతోమంది హాస్పిటల్ పాలై చనిపోతున్న వారిని చూస్తున్నాం, రోగులవుతున్న వారిని చూస్తున్నాం. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో ప్రతి వారు కూడా మంచి మనసుతో ఈ పాత్రలు ఏకీవించడం ఎంత ఆశ్చర్యకరము. అందుకనే నేడు అనే సమయం ఉండగానే మన అతిక్రమాలన్నీ విడిచిపెట్టి మన కొరకు శిలువలో మరణించిన యేసయ్య వైపు చూస్తూ, ప్రభు నా కొరకు ఇంత వేదన అనిపించావు నాయన, నా కొరకు ఎంత బాధపడ్డావు ప్రభు, నా కొరకు ఎంతో శ్రమ అనిపించావు నాయన, మీరు నా కొరకు పడిన బాధను బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను నాయన, నా కొరకే నీవు శిలువలో వేలాడు కనుక ప్రభువా నేను ఎంతో చింతిస్తున్నాను, నేను బాధపడుతున్నాను. ఇంకెన్నడూ కూడా ప్రభువా మరలా నేను పాపం చేయకోకుండా నేను నీ కొరకు మంచి వ్యక్తిగా జీవించడానికి నీ కృప నాకు దయచే ప్రభువా, నన్ను క్షమించినని ప్రార్థన చేసుకుంటే ఆ కృపగల దేవుడు, క్షమించే మనసు గల దేవుడు కనుక, ఆ కృపగల దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకుని మనం బలపరిచే దేవుడు కనుక, ఆయన మన అతిక్రమాలన్నీ కూడా సముద్ర అగాధులు కలిపివేసి మనల్ని తనకు ఉచితమైన కృపలో పవిత్రపరిచే దేవుడు కనుక, ఆ మహాదేవునికి సన్నిధిలో విరిగిన హృదయంతో మనందరం కూడా ప్రార్థించుకుందాం. దీనివల్ల ఎంత ఆశీర్వాదమో, సరైనటువంటి జీవితం జీవించుకోకుండా ఈ పాత్రలు పాలు పొందితే అంత నష్టం ఉంది. కనుకనే వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా, దేవునికి సందుకొచ్చిన మనము ఈ పాత్రను యోగ్యమైన ప్రవర్తనతో తీసుకుని ఆ గరుడును గొప్ప దేవుడైన యేసు ప్రభు వారితో మనం సహవాసం చేద్దాం. యేసయ్య నీలో ఉండాలని, నాలో ఉండాలని, మనందరూ ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన ఎవరికి నన్నడు దూరం ఉండే దేవుడు కాదు. ఆయన మనందరికీ దగ్గరగా ఉండి ఆయన మనల్ని బాగు చేయటానికి, మనందరూ కూడా స్థిరపరిచి బలపరచడానికి ఆయన ఆశపడుతున్నాడు. మన తండ్రిని దేవుడు మనతో ఉండాలని ఆశపడుచుండగా మరి మంచి మనసుతో ఆ ప్రభువారికి మన హృదయం చూడించి విరిగిన హృదయంతో ఈ పాత్రలో పాలు పొంది దేవుని కనపరిచే వరకు ఉందాం. అలాంటి మహాకృప ప్రభువైన దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ పాత్రలు పాలు పొందుచున్న మీరు మరొకసారి చాలా జాగ్రత్తగా ఈ పాత్రలు పాలు పొందాలని మనం చేస్తున్నాను. ఈ పాత్ర దేవుడు మనకు ఆశీర్వాద పాత్ర ఇచ్చాడు కనుక ఆశీర్వాదం కావాలంటే దేవునికి మాట విను. ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా జీవించ మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దేవుడు దీవించి ఆశించును గాక. ఆమేన్.